ఇది ఒక 2-in-1 సాఫ్ట్ లైట్. దీనిలో మనకి వైట్ కలర్ లైట్తో పాటు ఆర్జీబీని కూడా యాడ్ చేశాను అనమాట. మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ లైట్ మీకు తప్పకుండా యూజ్ అవుద్ది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్గా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేశాను అనేది. అండ్ అలానే ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అందరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. అండ్ అలానే మీ యూట్యూబర్ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాడు కూడా దీన్ని తయారు చేసుకుంటాడు ఇష్టం ఉంటే. అండ్ అలానే మా కెమెరామెన్ చందు దీనిపై ఒక రియాక్షన్ అయితే ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ కొన్ని పీవీసీ సీట్స్ని అయితే తీసుకున్నా. వీటి లెంత్ అండ్ బ్రెడ్త్ మీకు డిస్ప్లేపై కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా నేను ఇక్కడ మొత్తం 3 పీసెస్ అయితే తీసుకున్నా. అండ్ ఆ పీసెస్ యొక్క కార్నర్స్ని మనం ఒక 45 డిగ్రీ యాంగిల్లో ఉండేలా శాండ్ పేపర్తో శాండ్ చేసేసుకోవాలి. ఎందుకు అలా శాండ్ చేసుకోవాలంటే ఈ షేప్లో మనం వీటిని అటాచ్ చేయడం కోసం. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి మెయిన్ థింగ్ అనమాట ఈ 12 వోల్ట్ వైట్ కలర్ ఎల్ఈడీస్. ఇవి నేను ఒక 20 పీసెస్ అయితే తీసుకున్నా. ఇది నాకు ఒక్కొక్క పీస్ 20 రూపీస్ కాస్ట్ పడింది. మంచి క్వాలిటీ లైట్స్ని అయితే యూజ్ చేయండి. అండ్ దీన్ని మనం స్టిక్ చేయడానికి ఎటువంటి ఎక్స్టర్నల్ గ్లూ అవసరం లేదన్నమాట. దీని బ్యాక్ సైడ్ డబుల్ టేప్ ఉంటుంది, దాంతో స్టిక్ చేసుకోండి. అండ్ అలానే నేను దీనిలో ఆర్జీబీ లైట్స్ని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఆర్జీబీ స్ట్రిప్ని తీసుకున్నా. ఆ సైడ్ ప్యానల్స్ ఉన్నాయి కదా, వాటిపై నేను వీటిని స్టిక్ చేద్దాం అనుకుంటున్నా. చెప్పడం అయితే చెప్పాను వాటిని స్టిక్ చేయాలని. ఆ స్టిక్ చేసే ప్రాసెస్లో లిటరల్లీ దోలు తీరిపోయింది అనమాట. వాటిని ఒక షేప్లో స్టిక్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ సూపర్ గ్లూని అయితే ఎక్స్టర్నల్గా యూజ్ చేశా. అట్ లాస్ట్కి 1 గంట కష్టపడిన తర్వాత ఈ విధంగా అవుట్పుట్ వచ్చిందనమాట. పర్లేదు, మరీ అంత వరస్ట్ కాదు, బాగానే అవుట్పుట్ వచ్చింది. ఆ 2 స్ట్రిప్స్ని మనం ప్యారలల్లో కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనం రెండింటికి ఒకేసారి ఇన్పుట్ ఇవ్వచ్చు. అర్థమైంది అనుకుంటున్నా నేను చెప్పేది మీకు. వీటిని కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక ఆర్జీబీ కంట్రోలర్ని అయితే తీసుకున్నా. దీన్ని ఏదైనా ఒక స్ట్రిప్కి కనెక్ట్ చేసేయండి, రెండింటికి ఇన్పుట్ వెళ్ళిపోద్ది. ప్యారలల్లో కలిపాం కదా. మనం చాలా వీడియోస్లో 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్స్ని అయితే తయారు చేయడం చూపించాం, అందుకే ఈ వీడియోలో స్కిప్ చేసా. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే ఐకార్డ్స్లో వీడియో లింక్ ఇచ్చుంటా, వెళ్ళి చూడండి. నేను దీనికి బిఎంఎస్ని కూడా కనెక్ట్ చేసా. ఇది ముఖ్యం మిగులు, బిఎంఎస్ని తప్పకుండా వాడండి, అప్పుడే మన బ్యాటరీస్ అనేవి ప్రాపర్గా ఛార్జ్ అవుతాయి. దీని నుంచి 12 వోల్ట్ అవుట్పుట్ వస్తుందా, మీరు వీడియోలో చూడండి, వస్తుంది. ఇది సక్సెస్ఫుల్లీ వర్కింగ్. అండ్ ఇప్పుడు అలానే ఒక పీవీసీ పైప్ పీస్ని అయితే తీసుకున్నా. దీన్ని 2 సైడ్స్ నుంచి కవర్ చేయడం కోసం ఒక 2 సర్కిల్ పీసెస్ని అయితే కట్ చేసుకున్నా. ఒక పీస్ని తీసుకొని దీనికి బేస్కి అయితే సెట్ చేసుకుందాం కరెక్ట్గా. పీస్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. అండ్ అలానే మనం ఇందాక రెడీ చేసుకున్న బ్యాటరీ ప్యాక్, దీనికి నేను 2 సైడ్స్ నుంచి టేప్తోనైతే కవర్ చేసుకున్నా. ఇప్పుడు మనం దీన్ని కూడా కిందకైతే స్టిక్ చేసుకుందాం. అండ్ అలానే ఈ సైడ్ సీట్కి మనం కొన్ని హోల్స్ వేసి టాగల్ స్విచ్చెస్ని అండ్ అలానే ఒక ఫిమేల్ సాకెట్ని అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాటరీ ప్యాక్ కాలిపోయిందా, స్మెల్ కొట్టు దిగింది ఏటా అనుకున్నాను నేను. ఇక్కడో షార్ట్ అయిందిరా, షార్ట్ అయింది. అమ్మ ఇది దెబ్బ ఎక్కడ ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. చూసారు కదా ఇందాక బ్యాటరీస్ ఎలా షార్ట్ అయిపోయాయో. మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఏందో కానీ నేను బ్యాటరీ ప్యాక్ని అయితే ప్రాపర్గా తయారు చేసా, బట్ ఎక్కడో ఒక దగ్గర అయితే మిస్టేక్ జరిగింది. నాకు ఫస్ట్ నుంచే స్మెల్ వస్తుంది. నేను అనుకున్నా సాల్డరింగ్ ఐరన్ ఏమో ఆన్ చేశాను. ఫస్ట్ సాల్డరింగ్ ఐరన్ అయితే చెక్ చేసా, సాల్డరింగ్ ఐరన్ ఆన్ చేయలే, ఇంకెక్కడో వైర్స్ కాలిపోయి అనుకున్నా. దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ని అయితే షూట్ చేస్తున్నా, అప్పుడు బ్యాటరీ ప్యాక్ని దగ్గర పెట్టుకున్నా. నాకు దాని నుంచే స్మెల్ వచ్చింది. ఇంకొద్దిగా దగ్గర పెట్టుకొని చెక్ చేసా, అదే స్మెల్ చేసా. అప్పుడు అర్థమైంది బాబోయ్ బ్యాటరీస్ షార్ట్ అయిపోయాయి. మీరు వీడియోలో చూసారు కదా, నేను దాన్ని వెంటనే పీకా. ఆ హీట్కి అంటించిన గ్లూ కూడా ఊడిపోయింది. ఇంకొంచెంసేపు అయితే మరి బ్యాటరీస్ పేలిపోయినామో. మీరు కూడా ఇక్కడ నుంచి బ్యాటరీ ప్యాక్స్ని తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా అయినా అవ్వచ్చు, లేదంటే బ్యాటరీస్ అయినా బ్లాస్ట్ అయిపోవచ్చు.
ఈ గ్యాప్లో నేను కనెక్షన్స్ కూడా కంప్లీట్ చేస్తా. బట్ మరి మీకు చెప్పలేదంటారా? చిటికలో చెప్తా, జాగ్రత్తగా వినండి. 2 లైట్స్ని ఈ బ్యాటరీకి ప్యారలలో కలిపాను అనమాట. ఆ ఒక్కొక్క లైట్కి మధ్యలో ఒక స్విచ్ని అయితే యాడ్ చేసేసా. సింపుల్ కనెక్షన్స్ అనమాట. మీకు ఇవి కూడా అర్థం కాలేదా? డిస్ప్లేపై సర్క్యూట్ డయాగ్రామ్ అయితే షో చేస్తా, అక్కడ నుండి చూస్తే మీకు సింపుల్గా కనెక్షన్స్ అయితే అర్థమైపోతాయి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. దీన్ని మనం సాఫ్ట్ లైట్ కింద యూజ్ చేయబోతున్నాం కాబట్టి దీని నుంచి అదే డైరెక్ట్గా మరీ అంత సాఫ్ట్ లైట్ రాదనమాట. దానికోసం పైన మనం ఒక ఫిలిం షీట్ అయితే యూజ్ చేయాలి. దీని సైజులో నేను ముందుగానే ఒక ఫిలిం షీట్ని అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా. దీనిపై స్టిక్ చేసుకొని మళ్ళీ టెస్టింగ్లో కనబడతా. దీనికి నేను ఫిలిం షీట్ని అయితే స్టిక్ చేసేసా. ఇది కంప్లీట్లీ డన్ అనమాట. దీని వైట్ కలర్ లైట్ని ఫస్ట్ ఆన్ చేసుకుందాం. దీని బ్రైట్నెస్ ఎలా అనిపిస్తుంది మీకు? సపోజ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ నుంచి లైట్ లేదనుకోండి, దీన్ని ఇక్కడ యూస్ చేసాం. రైట్ సైడ్ నుంచి మనకి లైట్ ఫిల్ చేయడానికి దీన్ని యూస్ చేసాం. ఫస్ట్ ఈ మెయిన్ లైట్ని అయితే ఆఫ్ చేసేద్దాం. చూడొచ్చు మీకు లైటింగ్ ఎలా అనిపిస్తుంది. దానంత సాఫ్ట్ రాపోవచ్చు, బట్ దానిలో ఒక 60% అవుట్పుట్ వస్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా దీన్ని ఒకసారి అయితే టెస్ట్ చేసుకుందాం. ఇలా ఉంది. మనకి ఎక్కడైనా లైట్ ఫిల్ చేసుకోవడానికి దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. బిగినర్స్ ఎవరైనా ఉంటే దీన్ని తప్పకుండా తయారు చేసుకోండి. చాలా మంచిగా అవుట్పుట్ వచ్చిందనమాట. మంచి క్వాలిటీ లైట్స్ని యూస్ చేయండి, మీకు మంచిగా అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇప్పుడు దీని RGBని అయితే టెస్ట్ చేద్దాం. దీని RGB మరీ అంత బ్రైట్ కాకుండా మరీ అంత లో కాకుండా మీడియంగా ఉంటుంది. అవి 200 రూపీస్ స్ట్రిప్ కాబట్టి మరి అలానే అవుట్పుట్ వస్తుంది. మనకు దీనిలో రెడ్ కావాలంటే రెడ్, గ్రీన్ కావాలంటే గ్రీన్, ఈ విధంగా మనం దీని కలర్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు ఈ రిమోట్తోని. దీన్ని మనం బ్యాక్గ్రౌండ్లో సపోజ్ ఈ విధంగా ఏదైనా ఇచ్చేసుకోవడానికి అదే బ్యాక్గ్రౌండ్ RGB లైట్ కింద దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చని ఈ లైట్ని అయితే నేను దీనిలో యాడ్ చేసా. ఇది దీని కథ. అండ్ మనం దీన్ని చార్జ్ చేయడం కోసం ఫస్ట్ ఆ లైట్ని అయితే ఆన్ చేసుకుందాం. అరే లైట్ ఆన్ చేయరా, ఏం చూస్తున్నాం? దీన్ని మనం ఛార్జ్ చేసుకోవడానికి 12 వోల్ట్ 1 ఆంప్ అడాప్టర్ని యూజ్ చేసి దీన్ని మనం అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక గంట ఒక రెండు గంటల్లో ఇది ఫుల్ ఛార్జ్ అయిపోద్ది అనమాట. ఒక 3 to 4 అవర్స్ అయితే దీని బ్యాకప్ వస్తుంది. అండ్ అలానే ఈ లైట్ మీరు ఎంతమంది తయారు చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. మీకు ఇక్కడ ఒక 2 వీడియోలు కనిపిస్తుంటాయి. ఆ వీడియోలో ఏ వీడియో మిస్ అయినా ఇక్కడ నుంచి నొక్కి చూసేవచ్చు. మధ్యలో మన ఛానల్ లోగో ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్. నా జీవితంలో ఎప్పుడూ చూడలేననుకున్నది ఈరోజు చూస్తున్నాను.